హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది. ఇదిగో మీరు అడిగిన బేస్ మట్టం కాస్ట్ మొత్తం నోట్ చేసుకొని వచ్చాను. ఈరోజు చెప్తా మీకు మా బేస్ మట్టం అసలు ఎంత కాస్ట్ అయ్యింది. ఇప్పటి వరకు వర్క్ వచ్చేసరికి కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేం లేదు, మట్టి ఫిల్ చేసుకుంటున్నాడు. చూపించు. మట్టి ఫిల్ చేసుకుంటున్నాను. ఈరోజు రేపట్లో ఆ మట్టి ఫిల్లింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో నా ఇంటికి బేస్ మట్టం అనేది ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. సో ఈ మధ్య వీడియోస్ రావటం లేట్ అవడానికి కారణం హెల్త్ బాగాలేదు అసలుకి. సో పైగా ఇంటి వీడియోలు ఎన్నైనా చేస్తాను చెప్పండి. సో వర్క్ జరిగితేనే వీడియో వస్తుంది, వర్క్ జరగకపోతే వీడియో రాదు. ఇక నుంచి మీరు నా డైలీ వ్లాగ్స్ కూడా చూస్తాననే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్తో మీకు కొంచెం టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా రేపు రాబోయే వీడియో అయితే మాత్రం ఇంటి గురించి అయితే కాదు, నేను నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు డౌట్ రావచ్చు, వీడియో ఏంటి, ఫ్లైట్ ఎక్కడం ఏంటి, మళ్ళీ ఈ కొత్త వీడియోస్ ఏంటి అని. అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటని తెలుసుకోవడం కోసం నా డైలీ వ్లాగింగ్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. అప్పుడే మీకు అసలు ఏంటి నేనేం చేస్తాను అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అలాగే ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కూడా ఆ బిల్లు పడేటట్టు ఉంది. సో ఆ డేట్, అది ఎన్ని ఇల్లు ఏంటి అనేది కూడా ఈరోజు నేను చెప్తాను. ఒకవేళ మీరు కనుక పెట్టుకొని ఉంటే మాత్రం మీకు PM 2.0 ఆవాస్ యోజన ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో. ఇలా వీడియో ఫుల్ బాగుంటుంది, వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ రోజు చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎంతో కొంత హైప్ చేయండి. కొంతమంది వీడియోలు పెడుతుంటే మంచిగా రీచ్ వెళ్తుంది. కష్టపడి వీడియోలు చేస్తున్నాను, పెద్దగా చూడరు, సపోర్ట్ చేయరు, లైక్ చేయరు. చాలామంది చూస్తున్నారు కానీ సర్లే, ఇంకా నా ఫ్రస్ట్రేషన్ గురించి ఎందుకులే కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి, కష్టపడి చేస్తున్నాను కదా. సో ఫస్ట్ అయితే సిమెంట్ మాట్లాడుకుందాం. 150 బ్యాగులు అయింది. సో 150 బ్యాగులు అంటే ముందు మీకు దానికంటే ముందు ఒక చిన్న విషయం కన్వే చేయాలి. సో మన ఇల్లు 4.5 సెంట్స్ అన్నమాట మొత్తం ల్యాండ్ ఏరియా. సో అందులో ఇల్లు వచ్చేసరికి 960 స్క్వేర్ ఫీట్లు, 2 బెడ్రూమ్లు, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, 2 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూము, ఎల్ షేప్ హాలు, కిచెను. సో 960 స్క్వేర్ ఫీట్లో ఉంది. మీడియం సైజ్ డబుల్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇది పక్కన గల్లీ, ఖాళీ స్పేస్. ఇదంతా పారి కూడా చుట్టూ, అంటే 2 సైడ్లు మాత్రం పారి కూడా అయితే వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ తెలియకుండా, స్ట్రక్చర్ తెలియకుండా ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేది మీకు అర్థం కాదు, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ సిమెంట్ చూసుకుంటే అల్ట్రాటెక్ యూజ్ చేశాను. అల్ట్రాటెక్ సూపర్. 150 సిమెంట్ బ్యాగ్లు అయినాయి అనమాట ఈ బేస్ మట్టన్కి. సో 47,000 రూపాయలు సిమెంట్. మొత్తం కాస్ట్ అంతా టోటల్ లాస్ట్లో చెప్తా. ఇంకా ఇసుక వచ్చేసరికి 40 టన్నులు ఇసుక తీసుకొస్తే పెద్దగా ఏం లేదురా, ఒకసారి చూపిస్తా. పెద్దగా ఏం లేదు ఇసుక. ఇంకా ఎంత, ఒక ట్రక్ ఉండిద్దేమో గట్టిగా, అది చూపించు. ఒక ట్రక్ ఉంటుందేమో, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి. సో 40 టన్నులు 30,000 రూపాయల దాకా పట్టింది ఇసుక. ఇంకా ఇటుక చూసుకున్నట్లయితే 500 రాయి అన్నమాట ఇటుక. అంటే 2.5 ట్రాక్టర్ ట్రక్కులు తెప్పించాను. సో 5,000 రాయికి గాను ఇంకేం మిగలేదు రాయి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, అది కొన్ని రాళ్ళే మిగిలాయి అన్నమాట. సో ఇటుక వచ్చేసరికి 42,000 రూపాయలు అయింది. ఇంకా ఐరన్ చూసుకున్నట్లయితే 1.1 టన్ అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ 80,000 రూపాయలు పట్టింది ఈ మొత్తం 960 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కడితే. అలాగే పారిగోడ కూడా మొత్తం కలుపుకొని 1.1 టన్ అంటే ఆల్మోస్ట్ సిరీ స్టీల్ యూజ్ చేశాను. 80,000 రూపాయల దాకా పట్టిందనమాట. సో ఇంకా కంకర వచ్చేసరికి 2 రకాల కంకరలు యూజ్ చేసాము. లావు మెటల్ ఒకటి, అలాగే సో నార్మల్ మెటల్ 20 mm 40 mm. సో 20 mm వచ్చేసరికి ఆల్మోస్ట్ 12, అంటే 3 యూనిట్లు, 2 ట్రిప్పర్లు, చిన్న ట్రిప్పర్లు 6 యూనిట్లు అనమాట. ఓవరాల్గా 25,000 రూపాయలు 20 mm సన్న కంకర అయితే పట్టింది. సో ఇంకా లావు మెట్లు అయితే మాత్రం 40 mm కంకర ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలు. అంటే ఈ ఏడ వాడారంటే, సో ఇదిగోండి ఈ బెల్ట్ కింద యూజ్ చేశారు. సో అలాగే బెడ్లు పోయడానికి కింద సైడ్న లావు కంకర, అదొక 10,000 రూపాయలు ఇది అయిందనమాట. సో ఇంకా ఈ మట్టి తీసినందుకు కుంటలు, అంటే ఇక ఈ ఫిల్లింగ్ వర్క్కి ఇదంతా వచ్చేసరికి, సో ఈ మట్టి కుంటలు తీసిన వాళ్ళకి, ఆగర్లు తీసిన వాళ్ళకి మొత్తం మనకి పారిగోడకి అలాగే దీనికి మొత్తానికి సో 13,000 రూపాయలు అయిందనమాట మట్టి కుంటలు తీసినటువంటి మ్యాన్ పవర్కి. సో అలాగే ఇంకా ఈ మట్టి ఫిల్లింగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 50,000 రూపాయల పైన అయ్యేటట్టుంది. అది ఎక్స్పెక్టెడ్, నేను 60 కూడా అవ్వచ్చు. సో ఇంకా మ్యాన్ పవర్ అన్నమాట, అదే మేస్త్రికి కట్టిన వాళ్ళకి. ఇంకా ఇవన్నీ నేను ఎంతవరకు ఇచ్చానంటే 90,000 రూపాయలు ఇచ్చాను ఇప్పటికి. సో ఓవరాల్గా చెప్పాను, మొత్తం వచ్చాయి అనుకుంటున్నాను. ఒక సిమెంట్ బ్యాగులు వచ్చేసరికి 47,000, ఇసుక 40 టన్నులు వచ్చేసరికి 30,000 రూపాయలు, ఇటుక వచ్చేసరికి 42,000 రూపాయలు, ఐరన్ వచ్చేసరికి 80,000 రూపాయలు,
సో కంకర, లావు కంకర మొత్తం కలిపి 35,000 రూపాయలు. మట్టి పని అంటే కుంటలు తీసిన వాళ్ళకి వచ్చి 13,000 రూపాయలు. మట్టి ఫిల్ చేసినందుకు ఇది ఒక 50,000 రూపాయలు ఎక్స్పెక్టెడ్ వేసుకుంటున్నాను. అలాగే ఇక మేస్త్రి కూలీలు అండ్ మ్యాన్ పవర్ అన్నమాట. మొత్తం వచ్చేసరికి ఒక అంటే మొత్తం వచ్చి 90,000 రూపాయలు ఇచ్చాను కదా. సో ఓవరాల్గా వచ్చేసరికి 3,80,000 రూపాయలు ఈ బేస్ మొత్తంకి ఖర్చు అయిందనమాట. సో 960 స్క్వేర్ ఫీట్స్లో 960 స్క్వేర్ ఫీట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేసుకుంటుంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు విత్ పారీ గోడ, 2 వైపులు పారీ గోడతో కలుపుకొని సో నాకు 3,80,000 రూపాయలు బేస్ మొత్తానికి అయిన ఖర్చు అంతా. సో ఇది అంటే అదే చిన్న ఇల్లు అనుకోండి, మీడియం సైజు డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇంత అయింది. అదే స్మాల్ సైజ్ డబుల్ బెడ్రూమ్ అనుకో ఇంత ఖర్చు కూడా అవ్వదు. బేస్ మొత్తం 2,80,000 రూపాయలకి అయిపోద్ది. 1,00,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చిద్ది కంపల్సరీ. సో అదే ఇంతకంటే ఇంకొంచెం పెద్దది అనుకోండి, ఇంకాస్త స్పేసియస్గా పెద్దగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసి 4.5 దాకా అవ్వచ్చు. సో అది ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు ఇంతకంటే చిన్న ఇల్లే కట్టడానికి ట్రై చేస్తారు ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను అనుకుంటున్నాను నేను కొంచెం పెద్ద ఇల్లు పెట్టాను అనమాట, అందుకే నాకు 380 దాకా అయింది అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియోలో చాలా వరకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ బేస్ మటన్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. సో మన ఛానల్కి సంబంధించి వ్లాగింగ్ చేస్తాను, ప్లీజ్ అది కూడా చూడండి, సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగింగ్ ఉంటుంది. దాంతోపాటు నేను నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వీడియోని అప్లోడ్ చేస్తాను ఇక రేపటి నుంచి, అవి కూడా చూడండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించి సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంచెం చెప్పడం జరిగిందన్నమాట. దీని గురించి నేను కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే కరెక్ట్గా కన్స్ట్రక్షన్ టైంలో నాకు వస్తే చాలా హెల్ప్ అవుతుందని. ఆల్రెడీ అప్లై చేసేసి ఉన్నాము, పేరు కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన బిల్స్ ఎప్పుడనేది అంటే వాళ్ళు వచ్చి ఎప్పుడు కట్టుకోండి ఫొటోస్ తీసుకుంటాము, బిల్ పంపిస్తాము అని చెప్పే దానికోసం ఎదురు చూస్తున్నాము. సో అయితే 2 డేస్ కిందట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో ప్రస్తుతానికి ఈ మంత్ ఎండింగ్ లోపు 1,00,000 ఇల్లు శాంక్షన్ పంపిస్తారంట ఫస్ట్ విడతలో. అండ్ ఇక జూన్ ఎండింగ్ నాటికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు అంటే 2,40,000 దాకా ఇల్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఇయర్ డిసెంబర్ చివరాఖరికల్లా అప్లై చేసుకున్న ఇళ్లలో ఆల్మోస్ట్ 6 లక్షల ఇల్లు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన ఇదే గ్రామాల్లో సో 2,40,000 రూపాయల బిల్లుకి సంబంధించి 6 లక్షల ఇల్లు శాంక్షన్ అయినాయి అంట, అన్నీ ఇస్తూ ఉంటున్నారు. సో దేవుడిదే వల్ల ఫస్ట్ విడతలోనే ఆ 1,00,000 మందిలోనే మా పేరు ఉంటే బాగుండు, ఎందుకంటే ఇల్లు మేము చాలా వరకు రెడీగా ఉందన్నమాట. వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని ఇక మాకు బిల్ వేయడమే ఆలస్యం, మేము నెక్స్ట్ పని మొదలు పెట్టుకుంటాం. సో ఇంటికి ఎలా అనేది అందరికీ సో చాలా పెద్ద డ్రీమ్ కదా, అది కొంచెం కంప్లీట్ అవుతుంది వాళ్ళ వల్ల అనుకుంటున్నాను. సో ఇప్పటికి చాలా లేట్ అయింది, లేట్ అవ్వకుండా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి మాకు బిల్లులు పడ్డాయి అనుకోండి, ఎంత బిల్లులు పడ్డాయి ఏంటి, ఫస్ట్ బిల్ ఎంత అండ్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మేము వాళ్ళు వచ్చి ఆ అధికారులు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మా చేత అదే ఎలాంటి ఫోటోలు తీసుకున్నారు, ఏం అడిగారు, ఇవన్నీ డీటెయిల్ వీడియోస్ వస్తాయి. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. జెన్యూన్గా వీడియోస్ చేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి. సో ఇంకా వ్లాగింగ్ ఏమన్నా వస్తే, డైలీ వ్లాగింగ్ వస్తే ఇంకా ఏ వీడియోలు వచ్చినా కానీ ఇలాగే సపోర్ట్ చేయండి. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు, బై బై.